ఓం శాంతి 30/12/1985 అవ్యక్త బాప్దాద యొక్క మధుర మహావాక్యాలు. విశాల బుద్ధి కలవారి గుర్తులు. ఈరోజు సర్వుల స్నేహి, సహయోగులు, సహజ యోగులైన పిల్లలతో స్నేహ సాగరుడు, సర్వ ఖజానాల విధాత, వరదాత అయిన తండ్రి ఆత్మిక మిలనం జరుపుకునేందుకు వచ్చారు. ఈ ఆత్మిక స్నేహ మిలనము అనగా ఆత్మల మిలనం విచిత్రమైన కలయిక. మొత్తము కల్పంలో ఇటువంటి ఆత్మిక మేళ జరగలేదు. ఈ సంగం యుగానికి ఆత్మిక మిలనం యొక్క వరదానం లభించి ఉంది. ఈ వరదాని సమయంలో వరదాత అయిన తండ్రి ద్వారా వరదానులైన పిల్లలు ఈ అవినాశి వరదానాన్ని ప్రాప్తించుకుంటారు. తండ్రిది కూడా విధాత మరియు వరదాత యొక్క అవినాశి పాత్ర ఈ సమయంలోనే నడుస్తుంది. ఇటువంటి సమయంలో వరదానాలకు అధికారి అయిన ఆత్మలు తమ సదాకాలికమైన అధికారాన్ని ప్రాప్తించుకుంటారు. ఇటువంటి ఆత్మిక మేళాను చూసి బాప్దాదా కూడా హర్షిస్తారు. ఇటువంటి శ్రేష్టమైన ప్రాప్తులను పొందే ఎటువంటి అమాయకులైన సాధారణ ఆత్మలు విశ్వం ముందు నిమిత్తమయ్యారో బాప్దాదా చూస్తూ ఉన్నారు. ఎందుకంటే అందరూ రాజ్య విద్య, సైన్స్ విద్య, అల్పకాలిక రాజ్య అధికారము లేక ధర్మనేతల అధికారం కలవారినే ఈనాటి ప్రపంచంలో విశేష ఆత్మలుగా అంగీకరిస్తారు. కానీ బాప్దాదా ఎటువంటి విశేషతను చూస్తారు? అన్నింటికంటే ముందు తమను తాము మరియు తండ్రిని తెలుసుకునే విశేషత ఏదైతే బ్రాహ్మణ పిల్లలైన మీలో ఉందో అది ఇతర ఏ పేరు ప్రఖ్యాతలున్న ఆత్మలలోనూ లేదు. కావున అమాయకంగా సాధారణంగా ఉంటున్న వరదాత నుండి వరదానం తీసుకొని జన్మ జన్మల కొరకు విశేష పూజ్యాత్మలుగా తయారవుతారు. ఈనాటి పేరు ప్రఖ్యాతులున్న ఆత్మలు ఎవరైతే ఉన్నారో వారు కూడా పూజ్య ఆత్మల ముందు, దేవతల ముందు నమస్కరిస్తూ వందనం చేస్తారు. ఇటువంటి విశేష ఆత్మలుగా మీరయ్యారు. ఇటువంటి ఆత్మిక నష్టాను మీరు అనుభవం చేస్తున్నారా? అవిశ్వాస పాత్రులైన ఆత్మలను విశ్వాస పాత్రులుగా చేయడమే తండ్రి విశేషత. బాప్దాదా వతనంలో కూడా పిల్లలను చూసి చిరునవ్వు నవ్వుతున్నారు. ఈ సభ అంతా విశ్వరాజ్య అధికారి ఆత్మలకు చెందినది అని ఏమీ తెలియని ఆత్మలకు చెప్పినట్లయితే వారు అంగీకరిస్తారా? ఆశ్చర్యపడతారు. కానీ తండ్రికి హృదయపూర్వకమైన స్నేహం, హృదయపూర్వకమైన శ్రేష్ఠ భావన ఉన్న ఆత్మలు ప్రియమైన వారు అని బాప్దాదాకు తెలుసు. హృదయపూర్వకమైన స్నేహము శ్రేష్టమైన ప్రాప్తి చేయించేందుకు మూల ఆధారం. హృదయపూర్వక స్నేహము దూర దూరాలలో వారిని మధువన్ నివాసులుగా చేస్తుంది. ఈ హృదయపూర్వకమైన స్నేహమే హృదయాభిరాముడైన తండ్రికి ఇష్టం. కాబట్టి ఎవరైనా ఎలా ఉన్నా మీరు పరమాత్మకు ఇష్టమైన వారు కావున మిమ్మల్ని తన వారిగా చేసుకున్నారు. ప్రపంచంలోని వారు ఇంకా ఎదురు చూస్తూనే ఉన్నారు, తండ్రి వచ్చే సమయంలో ఇలా జరుగుతుంది అలా జరుగుతుంది అని. కానీ మీ అందరి నోటి నుండి, హృదయం నుండి ఏం వెలువడుతుంది? పొందేశాము, మీరు సంపన్నంగా అయ్యారు. కానీ ఆ వివేకవంతులు ఇప్పటి వరకు పరిశీలించడంలోనే సమయాన్ని సమాప్తం చేసుకుంటూ ఉన్నారు. అందుకే తండ్రిని భోలానాథుడు అని అనడం జరిగింది. వారిని గుర్తించే విశేషత మిమ్మల్ని విశేషమైన ఆత్మగా చేసింది. గుర్తించారు, పొందేశారు. ఇప్పుడు ఇక ఏం చేయాలి? సర్వాత్మలపై దయ కలుగుతుందా? ఆత్మలన్నీ ఒకే అనంతమైన పరివారానికి చెందినవి. మన పరివారానికి చెందిన ఏ ఆత్మ కూడా వరదానం నుండి వంచితులుగా అవ్వకూడదు. ఇటువంటి ఉత్సాహ ఉల్లాసం హృదయంలో ఉంటుందా? లేక మీ ప్రవృత్తులలోనే, మీ పనులలోనే బిజీగా అయిపోయారా? అనంతమైన స్టేజ్పై
అనంతమైన స్థితిలో స్థితులై అనంతమైన ఆత్మలకు సేవ చెయ్యాలి అన్న శ్రేష్ఠ సంకల్పమే సఫలతకు సహజమైన సాధనం. ఇప్పుడు సేవ యొక్క గోల్డెన్ జూబ్లీని జరుపుకుంటూ ఉన్నారు కదా, దాని కొరకు విశాలమైన కార్యక్రమాన్ని తయారు చేశారు. ఎంత విశాలమైన కార్యక్రమాన్ని తయారు చేశారో అంత విశాల హృదయం, విశాల ఉత్సాహ ఉల్లాసం మరియు విశాల రూపంతో ఏర్పాట్లను చేశారా లేక ఇదే ఆలోచిస్తున్నారా? భాషణ చేసేందుకు, ఉపన్యాసం ఇచ్చేందుకు మాకు అవకాశం లభిస్తే, లేదు ఛాన్స్ లభిస్తే చేసేస్తాము, ఆహ్వాన పత్రాలు పంచే సేవ లభిస్తే పంచుతాము, ఈ ఏర్పాట్లనే చేశారా? వీటినే విశాలమైన ఏర్పాట్లు అని అనడం జరుగుతుందా? ఏ డ్యూటీ లభించిందో దానిని పూర్తి చేయడాన్ని విశాలమైన ఉత్సాహ ఉల్లాసము అని అనడం జరగదు. డ్యూటీని నిర్వర్తించడం ఆజ్ఞాకారులుగా అయ్యేందుకు గుర్తే కానీ అనంతమైన విశాలమైన బుద్ధి, విశాలమైన ఉత్సాహ ఉల్లాసము అని కేవలం దీనిని మాత్రమే అనడం జరగదు. అన్ని వేళల్లో తమకు లభించిన డ్యూటీలో, సేవలో నవీనతను తీసుకురావడమే విశాలతకు గుర్తు. భోజనము వడ్డించే డ్యూటీ లేక ప్రసంగించే డ్యూటీ లభించినా కానీ అన్ని సేవలలో అన్ని వేళలా నవీనతను నింపడం, దీన్నే విశాలత అని అంటారు. ఏదైతే గత సంవత్సరం చేశారో దానిలో తప్పకుండా ఏదో ఒక ఆత్మికతను తప్పకుండా కలపాలి. మరి ఇటువంటి ఉత్సాహ ఉల్లాసం హృదయంలో కలుగుతుందా లేక ఎలా నడుస్తుందో అలాగే జరుగుతుందిలే అని భావిస్తున్నారా? అన్ని వేళలా విధి మరియు వృద్ధి మారుతూ ఉంటాయి. ఎలాగైతే సమయం సమీపంగా వస్తుందో అలా ప్రతి ఆత్మకు తండ్రి మరియు పరివారం యొక్క సమీపతను విశేషంగా అనుభవం చేయించండి. ఏ నవీనతను తీసుకురావాలో మననం చేయండి. ఇప్పుడు కాన్ఫరెన్స్ ద్వారా విశాల కార్యం చేస్తున్నారు కదా, అందరూ చేస్తున్నారా లేక ఎవరైతే పెద్దవారు ఉన్నారో వారు మాత్రమే చేస్తున్నారా? ఇది అందరి కార్యము కదా. నేను నవీనత కొరకు సేవలో ముందుకు వెళ్ళాలి అని ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. నిమిత్తంగా అయితే కొద్ది మందిని తయారు చేయాల్సి వచ్చిన, ఉదాహరణకు కొద్దిమంది మాత్రమే ఉపన్యసిస్తారు. సభలోని వారందరూ ఉపన్యసించరు కదా. ప్రతి ఒక్కరికి తమ తమ డ్యూటీలను పంచడం ద్వారానే కార్యం సంపన్నమవుతుంది. కానీ అందరూ నిమిత్తంగా కావాలి. ఏ విషయంలో? నలువైపులా ఎక్కడ ఉన్నా, ఏ డ్యూటీకి నిమిత్తంగా ఉన్నా, ఏ సమయంలో అయితే ఏదైనా విశాల కార్యం ఎక్కడైనా జరుగుతుందో ఆ సమయంలో దూరంగా కూర్చొని కూడా ఆ కార్యం జరిగినంత వరకు సదా ప్రతి ఒక్కరి మనస్సులో విశ్వ కళ్యాణం జరగాలి అనే శ్రేష్ఠ భావన మరియు శ్రేష్ఠ కామన తప్పకుండా ఉండాలి. ఎలాగైతే ఈనాటి విఐపీలు వారు స్వయం చేరుకోలేకపోతే తమ శుభ కామనలను పంపుతారు కదా, మరి మీరు వారికంటే తక్కువైన వారా? విశేషాత్మలైన మీ అందరి యొక్క శుభ భావన, శుభకామన ఆ కార్యాన్ని తప్పకుండా సఫలం చేస్తుంది. ఈ విశేషమైన రోజున విశేషంగా కంకణం కట్టుకోవాలి. మరియు ఎటువంటి హద్దు యొక్క విషయాలలో సంకల్ప శక్తిని, సమయ శక్తిని వ్యర్థంగా పోగొట్టుకోకూడదు. ప్రతి సంకల్పంతో అన్ని వేళలా విశాల సేవకు నిమిత్తంగా ఈ మనసా శక్తి ద్వారా కూడా సహయోగులుగా అవ్వాలి. కాన్ఫరెన్స్ అయితే ఆబులో జరుగుతోంది కదా, మేమైతే ఫలానా దేశంలో కూర్చున్నామని భావించకూడదు. మీరందరూ విశాల కార్యంలో సహయోగులుగా ఉన్నారు. వాతావరణాన్ని, వాయుమండలాన్ని తయారు చేయండి. వైజ్ఞానిక శక్తి ద్వారా ఒక దేశం నుండి మరొక దేశం వరకు రాకెట్ను పంపగలిగినప్పుడు సైలెన్సు శక్తి ద్వారా మీరు శుభభావన, కళ్యాణ భావన ద్వారా ఇక్కడ ఆబులో మనస్సు ద్వారా సహయోగులుగా అవ్వలేరా? కొందరు సాకారంలో వాణి ద్వారా, కర్మ ద్వారా నిమిత్తంగా అవుతారు. కొందరు మనసా సేవ ద్వారా నిమిత్తంగా అవుతారు. కానీ ఎన్ని రోజులైతే ప్రోగ్రాం కొనసాగుతుందో, అది 5 రోజులు లేక 6 రోజులు జరిగిన
అంత సమయము ప్రతి బ్రాహ్మణాత్మకు ఆత్మనైన నేను నిమిత్తంగా ఈ సఫలతను తీసుకురావాలి అనే సేవా కంకణం కట్టబడి ఉండాలి. ప్రతి ఒక్కరూ స్వయాన్ని బాధ్యత కలవారిగా భావించాలి. అలాగని అందరము బాధ్యత కలవారము కనుక ఉపన్యసించేందుకు అవకాశం లభించాలి. లేక విశేషమైన డ్యూటీ ఏదైనా లభించినప్పుడే మేము బాధ్యులమని భావించకండి. దీనిని బాధ్యత అని అనరు. ఎక్కడ ఉన్నా ఏ డ్యూటీ లభించినా, దూరంగా కూర్చునేదైనా లేక స్టేజ్ పైకి వచ్చేదైనా నేనైతే సహాయకారిగా అవ్వాల్సిందే. దీనిని మొత్తం విశ్వంలో సేవ చేసేందుకు ఆత్మికత అనే అలను వ్యాపింపచేయడం అని అంటారు. సంతోషం, ఉత్సాహ ఉల్లాసాల అలా వ్యాపించాలి. మీరు ఇటువంటి సహయోగులే కదా. ఈ కాన్ఫరెన్స్లో నవీనతను చూపిస్తారు కదా. ఇది గోల్డెన్ జూబ్లీ కావున నలువైపులా గోల్డెన్ ఏజ్ రానున్నది అని ఈ సంతోషపు అల వ్యాపించాలి. భయపడుతున్న ఆత్మలలో, నిరాశవాదులైన ఆత్మలలో శ్రేష్ఠ భవిష్యత్తు యొక్క ఆశను ఉత్పన్నం చేయాలి. భయపడుతున్న ఆత్మలలో సంతోషపు అల ఉత్పన్నం కావాలి. ఇది గోల్డెన్ జూబ్లీ యొక్క గోల్డెన్ సేవ. ఇదే లక్ష్యాన్ని పెట్టుకోండి. స్వయం కూడా ప్రతి కార్యంలో మోల్డ్ అయ్యి మలచుకునే రియల్ గోల్డ్గా అయ్యి గోల్డెన్ జూబ్లీని జరుపుకోవాలి. అర్థమైందా? ఇప్పటి వరకు ఏదైతే చెయ్యలేదో అది చేసి చూపించాలి. ఇటువంటి ఆత్మలను నిమిత్తంగా చెయ్యాలి అంటే ఒక్క ఆత్మ అనేక ఆత్మల సేవకు నిమిత్తంగా తయారు కావాలి. ఆలోచిస్తూనే ఉంటారు కానీ చేస్తాము అని అంటూ సమయం గడిచిపోతుంది. ఇక చివరిలో ఎవరు లభిస్తే వారినే తీసుకొస్తారు. సంఖ్య అయితే పెరిగిపోతుంది కానీ అనేక మంది కొరకు నిమిత్తంగా ఈ ఆత్మలు రావాలి అని విశాల సేవా కార్యక్రమాలు జరుపుతారు. నలువైపులా సేవ కొనసాగుతూ ఉంటుంది కదా. తమ తమ స్థానాలలో కూడా ఇటువంటి ఆత్మల గురించి కార్యాన్ని నడిపిస్తూ ఉంటారు. కావున ఇప్పటి నుండే గోల్డెన్ జూబ్లీకి స్వసేవాత్మిక సేవ మరియు స్వయంతో పాటు ఇతర విశేషాత్మల యొక్క సేవ అలను వ్యాపింపచేయండి. ఏం చేయాలో అర్థమైందా? ప్రేమతో శ్రమ చేయండి. స్నేహం ఇటువంటి వస్తువు అంటే స్నేహానికి వశమై కాదు అన్న వారు కూడా అవును అని అంటారు. సమయం లేకపోయినా సమయాన్ని తీస్తారు. ఇదైతే ఆత్మిక స్నేహము కావున ధరణిని తయారు చేయండి. ఈ ధరణియే ఇలా ఉంది, మనుషులే ఇలా ఉన్నారు అని భావించకండి. మీరు ఎలా ఉండేవారు మారిపోయారు కదా. శుభభావనకు సదా శ్రేష్ఠ ఫలం ఉంటుంది. అచ్చా, మధుబన్ అంటే మీ ఇల్లు, మీ ఇంటికి వచ్చారు. ఈ విషయంలో తండ్రి కూడా ఎంతో సంతోషంగా ఉంది. కానీ సమయం అయితే హద్దులోనిదే కదా. సంఖ్య ఎంత ఉంటుందో దాన్ని బట్టి పంచడం జరుగుతుంది కదా. 4 వస్తువులు ఉన్నప్పుడు తీసుకునేవారు 8 మంది ఉంటే ఏం చేస్తారు? అదే విధంగా చేస్తారు కదా. బాప్ దాదా కూడా విధి అనుసారంగా నడపాల్సి ఉంది. ఇంతమంది ఎందుకు వచ్చారు అని బాప్ దాదా అనలేరు. తప్పకుండా రండి, స్వాగతం. కానీ సమయానుసారంగా విధిని తయారు చేయాల్సి ఉంటుంది. అవ్యక్తవతనంలో అయితే ఎంతమంది అయినా ఎంతసేపు అయినా గడపవచ్చు. ఎందుకంటే అవ్యక్తవతనంలో సమయానికి లిమిట్ లేదు. మహారాష్ట్ర వారు కూడా అద్భుతం చేసి చూపిస్తారు. ఎవరైనా మహాన్ ఆత్మను నిమిత్తంగా చేసి చూపించినప్పుడు మహారాష్ట్ర అని అనడం జరుగుతుంది. ఢిల్లీ అయితే నిమిత్తంగా ఉండనే ఉంది. ఇప్పటికి ఎన్నో కాన్ఫరెన్స్లు చేశాము, ఇప్పుడు ఇక ఎన్ని జరిగితే అన్ని అని భావించడం కాదు. ప్రతి సంవత్సరము ముందుకు వెళ్ళాలి. ఇప్పుడు ఇంకా నిమిత్తంగా తయారు చేయదగిన ఆత్మలు ఎందరో ఉన్నారు. ఢిల్లీ వారు కూడా విశేషంగా నిమిత్తంగా అవ్వాలి. రాజస్థాన్ వారు ఏం చేస్తారు? రాజస్థాన్ వారు సదా ప్రతి కార్యంలో నంబర్ 1గా అవ్వాలి. ఎందుకంటే రాజస్థాన్లో నంబర్ 1 హెడ్ క్వార్టర్ ఉంది. క్వాలిటీలో కానీ లేక క్వాంటిటీలో కానీ రెండింటిలోనూ నంబర్ 1గా అవ్వాలి. డబల్ విదేశీయులు కూడా నవీనతను చూపిస్తారు కదా ప్రతి దేశంలోనూ. ఈ సంతోషకరమైన వార్త యొక్క అల వ్యాపింపచేసినట్లయితే అందరూ ఎంతో హృదయపూర్వకంగా మీకు ఆశీర్వాదాలను ఇస్తారు. మనుష్యులు ఎంతో భయంతో ఉన్నారు కదా. ఇటువంటి ఆత్మలను ఆత్మిక సంతోషంతో నిండిన అలలోకి తీసుకురండి.
వీరు ఫరిస్తాలుగా ఈ శుభ సందేశాన్ని ఇచ్చేందుకు నిమిత్తంగా అయిన ఆత్మలు అని వారు భావించాలి. అర్థమైందా? ఇప్పుడు ఏ జోన్ వారు నవీనతను తీసుకొస్తారో చూద్దాం. తర్వాత బాప్దాదా రిజల్ట్ను వినిపిస్తారు. నవీనతను కూడా తీసుకురావాలి. నవీనతకు కూడా నంబర్ లభిస్తుంది. అచ్చా. సర్వస్వరాజ్య విశ్వరాజ్య అధికారి ఆత్మలకు సదా అనంతమైన సేవలు అనంతమైన వృత్తిలో ఉండే శ్రేష్ఠాత్మలకు సదా విశాల హృదయం సదా విశాల బుద్ధి విశాలమైన ఉత్సాహ ఉల్లాసాలతో ఉండే విశేషాత్మలకు సదా స్వయాన్ని ప్రతి సేవకు నిమిత్తంగా ఉన్నాము అని తెలుసుకొని నిర్మాణం చేసే సదా శ్రేష్టమైన మరియు బాబా సమానంగా సేవలో సఫలతను పొందేవారు. ఇటువంటి ఆత్మికమైన ఆత్మలకు ఆత్మిక తండ్రి ప్రియ స్మృతులు మరియు నమస్తే. కుమారీలతో సదా కుమారి జీవితం నిర్దోష జీవితంగా మహిమ చేయబడింది. కుమారి జీవితం సదా శ్రేష్టంగా మహిమ చేయబడుతుంది మరియు పూజింపబడుతుంది. స్వయాన్ని ఇటువంటి శ్రేష్టమైన మరియు పూజ్యాత్మగా భావిస్తున్నారా? కుమారులందరూ విశేషంగా ఏదో ఒక అద్భుతం చేసి చూపించేవారు కదా, లేక కేవలం చదువును మాత్రమే చదువుకునేవారా? విశ్వ సేవాదారులుగా అవుతారా, లేక హద్దులోని సేవాదారులుగా అవుతారా? గుజరాత్కు సేవ చేయాలి, లేక మధ్యప్రదేశ్కు సేవ చేయాలి, లేక ఫలానా స్థానంలో సేవ చేయాలి, జాబ్ చేయాలి అని ఇలా అయితే లేరు కదా. ఎవరు రెడీ? ఆత్మలు. ఇతరులను కూడా ఎవరు రెడీగా చేస్తారు. కావున కుమారులైన మీరు ఏది కావాలి అనుకుంటే అది చేయగలరు. ఈనాటి ప్రభుత్వం ఏదైతే చెప్తుందో అది చేయలేకపోతుంది. ఇటువంటి రాజ్యంలో ఉంటూ సేవ చెయ్యాలి అంటే ఇంత శక్తిశాలి సేవ ఉంటేనే సఫలత ఉంటుంది. ఈ జ్ఞాన చదువులో నెంబర్ తీసుకున్నారా? నెంబర్ 1గా అవ్వాల్సిందే అన్న లక్ష్యం పెట్టుకోండి. తక్కువగా మాట్లాడండి, కానీ మీరు ఎవరు ముందుకు వెళ్ళినా వారు మీ జీవితం నుండి లెసన్ను నేర్చుకోవాలి, పాఠాన్ని. సదా ఈ విశేషతను చూపించండి. నోటి ద్వారా పాఠమును నేర్పించేవారు ఎందరో ఉన్నారు, వినేవారు కూడా ఎందరో ఉన్నారు, కానీ జీవితం ద్వారా పాఠం నేర్చుకోవాలి. ఇది విశేషత. మీ జీవితమే వారికి శిక్షకుడుగా అవ్వాలి. నోటి ద్వారా టీచర్గా కాదు. నోటి ద్వారా చెప్పాల్సి వస్తుంది, కానీ నోటి ద్వారా చెప్పిన తర్వాత కూడా జీవితంలో ఉండకపోతే వారు అంగీకరించరు. వినిపించేవారైతే ప్రపంచం నలువైపులా చాలామంది ఉన్నారు అని వారు అంటారు. కావున మీ జీవితం ద్వారా, మీ ఆచరణ ద్వారా ఎవరినైనా బాబాకు చెందిన వారిగా చెయ్యాలి అనే లక్ష్యాన్ని పెట్టుకోండి. ఈ రోజుల్లో వినే అభిరుచిని కూడా ఉంచడం లేదు, ఎవరికీ లేదు. చూడాలనుకుంటున్నారు. రేడియో వినే వస్తువు, టీవీ చూసే వస్తువు ఏది ఇష్టపడతారు? టీవీ. వినడం కంటే చూడడం ఇష్టపడతారు. అయితే మీ జీవితంలో కూడా చూడాలనుకుంటున్నారు. ఎలా నడుచుకుంటూ ఉన్నారు, ఎలా లేస్తున్నారు, ఎటువంటి ఆత్మిక దృష్టి ఉంచుతున్నారు, ఇటువంటి లక్ష్యాన్ని ఉంచండి. అర్థమైందా? సంగమ యుగంలో కుమారీల మహత్వం ఏమిటో మీకు తెలుసు కదా. సంగమ యుగంలో కుమారీలు అందరికంటే గొప్పవారు. కావున స్వయాన్ని మహాన్గా భావించి సేవలో సహయోగులుగా అయ్యారా, లేక అవ్వాలా? లక్ష్యం ఏమిటి? డబల్ పాత్రను అభినయించే లక్ష్యం ఉందా? తల మీద గంప ఎత్తుకుంటారు. అచ్చా, అంటే బరువు ఎత్తుకుంటారు. ఓం శాంతి.